వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నేత వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్లో చూద్దాం. దట్ ఇస్ కాల్డ్ డిస్ట్రిక్ట్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ. దానికి పార్లమెంటు దీని ప్రకారం ప్రతి జిల్లాకి ఆ జిల్లా నుంచి ఎన్నికైన సీనియర్ పార్లమెంటు సభ్యుడు కానీ మెజారిటీ శాసనసభ్యులకి రిప్రజెంటేషన్ ఆ జిల్లాలో ఎవరైతే సీనియర్గా ఉంటారో వాళ్ళకి కానీ కమిటీ చైర్మన్గా నేషనల్ హెల్త్ మినిస్ట్రీ వాళ్ళు డిసైడ్ చేసి భారతదేశం మొత్తం కమిటీలను అపాయింట్ చేస్తారు. ఆ విధంగా 2014లో ఎన్నికైన పార్లమెంట్ సభ్యులందరికీ ప్రతి డిస్టిక్కి ఎవరెవరు ఆ జిల్లా డిస్ట్రిక్ట్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ చైర్మన్గా ఉండాలి అనేది నేషనల్ ఆరోగ్య శాఖ మంత్రి, ఇది కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి నిర్ణయించి 30th March 2015 ప్రతి పార్లమెంట్ సభ్యులకి ప్రతి డిస్ట్రిక్ట్ కలెక్టర్కి లెటర్స్ ఇవ్వటం జరిగింది. దాంట్లో జిల్లాలో ఆ కమిటీకి ఏ పార్లమెంట్ సభ్యుడు చైర్మన్గా ఉంటారు, ఇంకో పార్లమెంట్ సభ్యులు ఉన్న జిల్లాలో కో చైర్మన్గా ఎవరు ఉంటారు అనేది కూడా స్పెసిఫై చేయడం జరిగింది. ఆ విధంగా వైఎస్ఆర్సీపీ పార్లమెంటు సభ్యులు ఉన్న ప్రకాశం జిల్లా ఒంగోలుకి నన్ను చైర్మన్గా, అదేవిధంగా మా పార్లమెంటరీ పార్టీ నాయకుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి గారిని నెల్లూరు జిల్లా కమిటీ చైర్మన్గా, కడప పార్లమెంటు సభ్యుడు అవినాష్ రెడ్డి గారిని కడప కమిటీ చైర్మన్గా, చిత్తూరు కమిటీ చైర్మన్గా తెలుగుదేశం పార్లమెంట్ సభ్యుడు శివప్రసాద్ని, వైస్ చైర్మన్గా వరప్రసాదరావుని, ఎందుకంటే తక్కువ శాసనసభ్య స్థానాలు వరప్రసాద్ తిరుపతి ఎంపీ గారి దగ్గర ఉన్నాయి కాబట్టి ఆ విధంగా అన్ని జిల్లాలకి ఫిక్స్ చేయడం జరిగింది. ఈ విధంగా గత 6 నెలల నుంచి 30th March 2015 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన జీవో ప్రకారం ప్రతి పార్లమెంటు సభ్యులు ఆ జిల్లాల్లో, నేనైతే ఒకసారి మీటింగ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది నేను చైర్మన్గా ఉండి. ఇట్లా జరుగుతున్న తరుణంలో మన రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా లేదు దేశంలో ఫస్ట్ టైం మన రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ ఐవీఆర్ కృష్ణారావు గారు May 6, 2015 ఒక జీవో ఇష్యూ చేశారు. ఏమని, నేషనల్ హెల్త్ మిషన్ కింద డిస్ట్రిక్ట్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ చైర్మన్గా ప్రతి జిల్లాకి మేము ఫలాని పార్లమెంటు సభ్యుల్ని అపాయింట్ చేస్తున్నాము అని 6th May 2015 జీవో ఇష్యూ చేయడం జరిగింది. యాక్చువల్గా ఈ డిస్ట్రిక్ట్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ గైడ్లైన్స్ ప్రకారమే, ఒకసారి గైడ్లైన్స్ నేను చదివి మొత్తం మీకు కాపీ ఇస్తున్నాను, దీంట్లో క్లుప్తంగా మీకు ఒక 2 నిమిషాలు చదువుతాను. ఇది గైడ్లైన్స్ అమ్మ. ఎందుకు చదువుతున్నారంటే ఈ గైడ్లైన్ ప్రకారం లోక్సభ ఎలక్టెడ్ ఎంపీ మాత్రమే డిస్ట్రిక్ట్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీకి చైర్మన్గా ఉండాలి. అట్లాంటిది 6th May 2015 ఐవీఆర్ కృష్ణారావు గారు ఇచ్చిన జీవో ప్రకారం ఒంగోలుకి బాపట్ల పార్లమెంటు సభ్యుడు మాల్యాద్రి గారు డిస్ట్రిక్ట్ విజిలెన్స్ కమిటీ చైర్మన్గా అపాయింట్ చేస్తున్నామన్నారు. నెల్లూరుకి సీనియర్ మోస్ట్ పార్లమెంటేరియన్ మేకపాటి రాజమోహన్ రెడ్డి గారిని తొలగిస్తూ ఎక్కడో వెస్ట్ గోదావరి జిల్లా నుంచి ఎన్నికైన రాజ్యసభ సభ్యులు సీతామహాలక్ష్మి గారు నెల్లూరు జిల్లా డిస్ట్రిక్ట్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ చైర్మన్గా అపాయింట్ చేస్తూ, కడప జిల్లాలో లోక్సభకు ఎలక్ట్ అయిన అవినాష్ రెడ్డి గారిని తొలగించి సీఎం రమేష్ని డిస్ట్రిక్ట్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ చైర్మన్గా అపాయింట్ చేస్తూ, మొత్తం మిగతా అన్ని జిల్లాలకు కూడా ఆ విధంగా అపాయింట్ చేస్తూ, అది ప్రెస్లో కూడా వచ్చింది, దాని కాపీ కూడా మీకు ఇచ్చిన లెటర్స్తో ఇస్తున్నామమ్మా. దీని మీదట నేను పార్లమెంటు స్పీకర్ గారికి, నేషనల్ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి గారికి రిప్రజెంట్ చేసి వాళ్ళతో సెక్రటరీ తోటి అందరితోటి పోయి కలిసి ఈ విధంగా మీరు జాతీయంగా ఇచ్చిన జీవోలను కూడా నేషనల్ వైడ్ మీరు ఫాలో అవుతున్న దీన్ని కూడా మా రాష్ట్ర ప్రభుత్వం తొలగించి కొత్తగా వాళ్ళు ఒక జీవో ఇచ్చారని చెప్పి వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దానికి రిప్లై ఇచ్చారమ్మా. 14th August 3 రోజుల కిందటే నాకు మినిస్టర్ గారి దగ్గర నుంచి కాపీ వచ్చింది. ఈ లెటర్ మొత్తం చదువుతాను. ఈ లెటర్ అడ్రస్ టు పోలం మాలకొండయ్య, ప్రిన్సిపల్ సెక్రటరీ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, జాయింట్ సెక్రటరీ హెల్త్ నుంచి లెటర్ వచ్చిందమ్మా. ప్లీజ్ ఫైండ్ ఎన్క్లోజ్డ్ విత్ ఏ కాపీ ఆఫ్ ది లెటర్ నెంబర్ NHM DCL VMC OGL 2015/1 dated 17th June 2015. That was complaint given by me on the date. Received from YV Subbareddy, Member of Parliament Ongole, in which he has expressed his concern about the notification
dated 6th May 2015, issued by the Special Chief Secretary, Government of Andhra Pradesh, nominating Sri Malayadri as Chairman of the DLVMC Ongole. DLVMC అంటే District Level Vigilance and Monitoring Committee. The said notification without authority and is at variance with the Government of India Order Number Z18015/3/2014 NRHM 2 dated 30th March 2015. In this regard, it is mentioned that as per the provisions of the DCLMC Guidelines Clause 3.1, the chairperson of the DLVMC in a district would be an MP Lok Sabha elected from the district nominated by Government of India. Accordingly, Government of India had nominated the chairperson for all districts of the country. Wide order number Z18015/3/2014 NRHM 2 dated 30th March 2015. You are requested to immediately cancel the state's notification dated 6th May 2015. If the state government wants any modification in the said Government of India order dated 30th March 2015, it should write to the ministry with valid justification and reasons for proposed modification. With regards. సో మన రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా వీళ్ళు చేసే ఇది కాకుండా కేంద్రం చేసే విధులను కూడా తొలగించి కేవలం పచ్చ తక్కువ వాళ్ళకే అధికారం కట్టబెట్టాలి అని చెప్పి ఏ విధంగా ఇది చేస్తుందనే దానికి ఇదే నిదర్శనం. ఇంతకన్నా ఘోరం ఇంకోటి ఉండదు. ఇది దేశం మొత్తం కేంద్రం అపాయింట్ చేసే కమిటీ ఇది. కేవలం లోక్సభ నుంచి ఎన్నికైన వాళ్ళు మాత్రమే ఈ కమిటీ చైర్మన్గా ఉండాల్సిన ఇవి ప్రొవిజన్స్ను కూడా తొలగించి రాజ్యసభ నుంచి ఎన్నికైన వాళ్ళని ప్రజాప్రతినిధుల్ని పక్కన పెట్టి ఏ విధంగా తెలుగుదేశం ప్రభుత్వం ప్రజాప్రతినిధుల నిధులని కాలు రాస్తుందనే దానికి ఇంతకన్నా పెద్ద నిదర్శనం ఏం లేదు.